హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేనేంటంటే సాయంత్రం కూర వండుదాము అనుకున్నానండి. ఇంతలో వర్షం పడిపోతుంది. సరే, ఇంకా వర్షం పడేటప్పుడు బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఇంట్లో కోడిగుడ్లు ఉంటే చక్కగా ఆనియన్, మిర్చి, టమాటా అన్నీ వేసి ఆమ్లెట్ వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అలాగే తింటే కూడా అంతే రుచిగా ఉంటుందండి. మనకి కోడిగుడ్లు అండి ఇంట్లో ఈ వర్షాకాలం ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మనం బయటకు వెళ్ళనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడే మనము ఆమ్లెట్లా వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసి చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా వెజిటేబుల్స్ కూడా కలిపి చేసుకోవచ్చండి, ఆమ్లెట్ వేసుకోవచ్చండి. కానీ నిజంగా అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మా పిల్లలకండి కూరగాయల కన్నా అండి ఇలా ఆమ్లెట్ వేసేసి చక్కగా రసం దగ్గర పెట్టేసామంటే ఎంత హాయిగా తినేస్తారండి. ఏమండి కోడిగుడ్లు కూడా చాలా మంచివండి. ఇప్పుడు పడుతుంది వర్షాకాలం కాబట్టి చిన్నపిల్లలకైతే రోజుకు ఒక ఎగ్గులా తినిపించండి. పెద్దవాళ్ళు అయితే 2 ఎగ్స్ తినండి. దాని లోపల చందమామ ఉంటుంది చూడండి, అది తినము ఇష్టం లేదనేవాళ్ళు మానేయచ్చండి. లేదంటే మాత్రం చందమామతో తింటే కూడా చాలా మంచిదండి, విటమిన్స్ చాలా బాగా వస్తాయండి. అదే అండి. బాగుందా అండి? నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లోని నేను ఎన్ని కోడిగుడ్లు కలిపి ఆమ్లెట్ వేశాను అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.